అందరికీ నమస్తే. వానాకాలం ఇక వేసవికాలం అయిపోతా ఉంది. ఇంకొక 15 రోజులైతే వానాకాలం రాబోతా ఉంది. రైతులంతా కూడా మళ్ళీ చేలనలోకి పోవాలి. ఇక జూన్ 15 తర్వాత నుంచి వర్షాలు వస్తాయి. రైతన్నలు మళ్ళీ పారలు పట్టుకొని పోవాలి, మళ్ళీ నాట్లేయాలి. ఇదంతా ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు మనకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా భరోసా అందుతుందా, బంద్ అందుతుందా అని చెప్పేసి గత 2018 నుంచి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంద్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఇస్తా ఉన్నారు. ఇక వానాకాలం వచ్చింది అని అంటే మనకి అదే గుర్తొస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా చేసినాం, మేము 15,000 ఇస్తా ఉన్నాం, ప్రతి పంటకి 7,500 రూపాయలు ఇస్తా ఉన్నాం అని చెప్పినటువంటి విషయాలు మనం అందరం కూడా విన్నాం. తర్వాత ఏం జరిగిందో కూడా మనం చూసినాం. మొత్తం 3 టర్ములు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో మరి 3 టర్ములు అయితే అయిపోయింది. 2023లో అధికారంలోకి వచ్చిన చివరిలో. మేము ఇప్పుడే కదా వచ్చింది, ఇక 2024 నుంచి మొదలు పెడతామని చెప్పి జనవరిలో ఒకసారి, ఆ తర్వాత 2024 మరి జూన్ జూలైలో ఒకసారి ఇవ్వాలి. అంతే కదా, లెక్క ఇదే కదా, పంట పెట్టుబడి ఇవ్వాల్సింది జూన్ జూలైలో ఇవ్వాలి. ఆ తర్వాత 2025 మొన్న జనవరిలో కూడా ఒకటి ఇవ్వాలి, డిసెంబర్ ఆర్ జనవరి. ఇది కూడా డిసెంబర్ ఆర్ జనవరి. ఏం చేసిర్రు, దీన్ని కేసీఆర్ ఇచ్చినటువంటి 5,000 రూపాయలనే ఇచ్చుకుంటూ వచ్చిర్రు. అది కూడా దాదాపుగా ఏప్రిల్ మే దాకా ఇచ్చిర్రు 2024. ఇది మొదటిది కేసీఆర్ వీళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్. తర్వాత రెండోది వచ్చేసేసి జూన్లో. ఇది మొత్తానికే ఇయ్యలేదు, అసలు ఇది మొత్తానికే ఇయ్యలే. పైసలు ఎడిపోయినాయో తెలియదు. దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు పంచాలి, ఇక్కడ ఇయ్యలే. ఆ తర్వాత మొన్న ఇవ్వాల్సిన డిసెంబర్ జనవరి. ఇది మూడోది అన్నమాట. ఇది మూడోది కదా. ఈ మూడోది ఏం చేసిండ్రంటే 5 ఎకరాల లోపే ఇచ్చిండ్రు. 5 ఎకరాల లోపే ఇచ్చిండ్రు. 5 ఎకరాల లోపు కూడా అనేక మందికి రాలే భరోసా. మనం మెసేజ్లు చూసినాం, ఫోన్లు వచ్చినాయి. అధికారులకి రైతులు పోయి దరఖాస్తులు పెట్టుకున్నారు, బ్యాంకులకు తిరిగిండ్రు, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి తిరిగిండ్రు. మరి ప్రభుత్వం ఆ డిసెంబర్ జనవరికి సంబంధించినటువంటి అదే మొన్నయిగా దాన్ని ఏం చేసిర్రు, ఇది మీరు జనవరి 26 నుంచి మార్చి 31 వరకు అని చెప్పిర్రు. మార్చి 31 వరకు ఇస్తామని చెప్పారు కదా. మరి ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని పైసలు అప్పు తెచ్చిండ్రు, దానికోసం ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఇట్లా ఇవేమి కూడా క్లారిటీ చెప్పక ముందే ఇప్పుడు ఏం వినపడతా ఉందంటే సోషల్ మీడియాలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా వచ్చేటటువంటి వానాకాలం ఏదైతే ఉందో మరి ఆ వానాకాలానికి రైతు భరోసా ఎట్లియాలి, ఆత్మీయ భరోసా ఎట్లియాలి. ఆత్మీయ భరోసా అంటే అదే ఇక 100 రోజులు పనికి పోయేటోళ్ళు 100 రోజులు బుక్ ఉండి 100 రోజులు పనికి పోవాలి. అసలు వాళ్ళ పేరు మీద ఒక గుంట కూడా భూమి ఇవ్వద్దు. వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా అయితే మాత్రానికి రైతు భరోసాపై చర్చ పెట్టే ముందు మొత్తం ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి, ఎన్ని లక్షల మంది రైతులకి ఇవ్వాలి, ఎన్ని లక్షల ఎకరాలకి ఇవ్వాలి. మొన్న వచ్చినటువంటి మనం జనవరి 26వ తారీఖు ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినాం కదా. మరి దానికి ఎంతమందికి ఇచ్చినాం, ఎంతమందికి ఇవ్వాలి, ఇట్లా అనేకమైనటువంటి డౌట్స్ మీద దయచేసి సమీక్ష నిర్వహించే రోజు మరి 10 రోజుల తర్వాత నిర్వహిస్తారా, 15 రోజుల తర్వాత నిర్వహిస్తారా. ఈ రోజు ప్రధానమైనటువంటి దినపత్రికలలో మనం కొన్ని వార్తలు కూడా చూసినాం. అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు వ్యవసాయ శాఖ మీద. అది కూడా ప్రత్యేకంగా రైతు భరోసా కోసం. మరి రైతు భరోసా కోసం ఎన్ని లక్షల ఎకరాలకి ఇవ్వాలి, ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి అనేది కూడా మరి దయచేసి స్పష్టం చేయండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు మొత్తుకుంటే వచ్చినాం, ఎన్నో ప్రశ్నించే గొంతుకులు కూడా మాట్లాడినాయి. రైతు భరోసా రాలేదు, క్లారిటీగా రాలేదు, రైతులు మొత్తుకుంటా ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఇక మరి ఇప్పుడు ఎంతమందికి అయితే వచ్చిందో అంతమందికే వస్తుందా, లేకపోతే పెరిగేటటువంటి ప్రయత్నం ఉందా, ఆ విషయమైనా చెప్తే రాబోయేటటువంటి వానాకాలంలో రైతులు ఎట్లా పండించుకోవాలి, ఎక్కడ అప్పు తెచ్చుకోవాలి, ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఒక డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా అని చెప్పి మనం చెప్పినాం. కాబట్టి దయచేసి సమీక్ష నిర్వహించేటప్పుడు మొన్న మేము రైతు బంధు ఎవరెవరికైతే ఇచ్చినామో మరి వాళ్ళకే ఇస్తాం, పక్కా 100% అయిపోయింది, ఇంకా దీంట్లో మార్పులు చేర్పులు లేవు అని ఆ మాటైనా చెప్పుర్రి. లేకపోతే మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇంకా కొంతమంది రైతులకి, అనేక మంది రైతులకి రాలేదు, వాళ్ళని ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్స్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరి చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నమైనా చేస్తాం. ఇన్ని లక్షల మందికి మండలంలో ప్రతి మండల ఆఫీస్లో లేకపోతే ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్లో ముందుగానే లిస్ట్ పెట్టాలి. రైతు బంధు ఏకముందునే, ఎవ్వరికి ఏకముందునే ఇక్కడ ఇంతమందికి వస్తుంది, ఈ గ్రామంలో ఇన్ని ఎకరాలకు వస్తుంది, ఈయన పేరు ఇది, మండలంలో కూడా అవసరమైతే లిస్ట్ పెట్టాలి. ఇట్లా దయచేసి ఇచ్చిన తర్వాతనే ఆ తర్వాత మాకు మళ్ళీ దరఖాస్తులు ఏమైనా వస్తాయో ఒక వారం 10 రోజులు టైం ఇవ్వండి. ఇట్లా చేయండి తప్ప ఆగమాగం వేసి ఒక ఆయనకి ఇవ్వాలా, ఒక ఆయనకి రేపు,
ఇంటి పక్కన ఆయనకి ఎకరం లోపే ఉండదు, ఆయనకు పడుతుంది. ఇటు ఇంటి పక్కన ఆయనకి ఎకరం లోపే ఉండదు కానీ ఆయనకు పడదు. దయచేసి ఇలాంటి పంచాయతీలు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా రైతుల పక్షాన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఆలోచన చేయండి. ఇలా ఎకరం లోపు అందరికి, 2 ఎకరాల లోపు అందరికి, 3 ఎకరాల లోపు అందరికి, అట్లా దయచేసి మీరు 5 ఎకరాల లోపు ఇస్తే 5 రోజుల్లో కంప్లీట్ చేయండి. 10 ఎకరాల లోపు ఇస్తే 10 ఎకరాల లోపు కంప్లీట్ చేయండి. కానీ ఆ లోపల ఎవరెవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి రైతుల పక్షాన్ని అయితే మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నట్లు మాత్రానికి పలు సోషల్ మీడియాలో వార్తలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైతులకి పూర్తి పక్షాన 100కి 100% వాళ్ళకి పెట్టుబడి సాయం చేసేటటువంటి విషయంలో వారికి అన్యాయం చేయొద్దని చెప్పేసి మనం రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.